హలో అండి, వెల్కమ్ టు సుజాతాస్ ఫ్లేవర్ వరల్డ్. నేను మీ సుజాత. ఈరోజు మనం మిరియాల చారు లేదా రసం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దానికి కావలసిన పదార్థాలు: 2 టమాటోలు కట్ చేసి పెట్టుకోండి, 10 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల మిరియాలు, ఉప్పు, పసుపు, 2 ఎండుమిర్చి, చింతపండు, నానబెట్టి తీసుకున్న చింతపండు రసం, కొత్తిమీర, కరివేపాకు, పోపుకి సరిపడా కొంచెం జీలకర్ర, ఆవాలు, 1 రోలు మనము నూరడానికి పనికొస్తుందండి. ఓకే, వెల్లుల్లి, జీలకర్ర, మిరియాలు తీసుకొని రోట్లో ఇలా దంచండి. మిక్సీలో వేసిన దానికన్నా ఇలా రోట్లో వేస్తే చాలా చక్కటి టేస్ట్ వస్తుంది. ఇలా దంచి పక్కన పెట్టుకోండి. ఒక ప్యాన్ తీసుకోండి, ప్యాన్లో 2 స్పూన్ ఆయిల్ వేసి దాంట్లో చిటికెడు పసుపు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేయండి. ఆ తర్వాత కొంచెం ఇంగువ, 2 ఎండుమిర్చి విరిచి వేసానండి నేను. ఆ తర్వాత ఒకసారి స్పూన్తో కలపండి. రెండు టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నవి వేసేయండి. ఇవి బాగా మగ్గాలండి. సో కొంచెం ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతుంది. ఉప్పు వేసి మగ్గించండి. ఒక మూత పెట్టండి కాసేపు. మీకు మాడుతున్నట్టుగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. అవి మగ్గిన తర్వాత దాంట్లో తీసి పెట్టుకున్న చింతపండు రసం కలపండి. చింతపండు రసం యాడ్ చేశాక కాసేపు మరిగించండి. 5 to 7 minutes వరకు మరిగించండి. అది బాగా మరిగాక మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి, జీలకర్ర, మిరియాల పొడి దాంట్లో వేయండి. ఆ తర్వాత కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేసేయండి. ఇవన్నీ వేశాక ఒక 5 to 5 minutes అలా మరిగించండి. అప్పుడు గుమగుమలాడుతూ వాసన వస్తుంది. మీరు కొద్దిగా ఉప్పు తగ్గితే యాడ్ చేయండి, బెల్లం కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. అంతే అండి, మరిగాక ఆఫ్ చేసేయండి. మిరియాల చారు రెడీ. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.